నమస్తే న్యూస్ త్రిబుల్3కి స్వాగతం. విశాఖ నగరం సీతమ్మధారలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం. విద్యుత్ శాఖ బాధ్యతారాహిత్యం, అమృత్ 2.0 పనుల నత్తనడక ధోరణిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతమ్మధార పరిధిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం, రోడ్లపై పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, అమృత్ 2.0 అస్తవ్యస్త పనులు మైనస్ తక్షణ చర్యలకు స్థానికుల డిమాండ్. విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార, అక్కయ్యపాలెం పరిధిలోని పలు కాలనీల్లో పౌర వసతులు లోపించి అధికారుల నిర్లక్ష్యం వల్ల స్థానికులు, వాహనదారులు ప్రాణాల చేతుల్లో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1. రోడ్లపైనే 10 రోజులుగా చెట్ల కొమ్మలు మైనస్ పట్టించుకొని ఏపీఈపీడీసీఎల్ సీతమ్మధార బిఎస్ లేఅవుట్, గ్రీన్ పార్క్ కాలనీ పరిధిలోని ఫుడ్డెక్స్ రోడ్, రాఘవేంద్ర హాస్పిటల్ రోడ్డు, ఛత్రపతి శివాజీ స్ట్రీట్ మరియు పోర్ట్ ఈస్ట్ గేట్ ప్రాంతాల్లో ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ శాఖ సిబ్బంది లైన్ల క్లియరెన్స్ కోసం చెట్ల కొమ్మలను నరికి రోడ్డుపైనే పడేసి దాదాపు 10 రోజులు దాటిపోతోంది. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 10 రోజుల క్రితమే అక్కయ్యపాలెం ఏఈ గారికి ఫిర్యాదు చేసినా కేవలం హామీలకే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.